గాలి బాబా కిటికీలోంచి గాలి అది రాదండి. రాదు. కిటికీలో నుంచి గాలి రాక వంకాయలు వస్తాయా? దొండకాయలు వస్తాయా? కిటికీలో నుంచి గాలి బాబా టమాటాలు తింటే ఎలర్జీ వచ్చేస్తుంది. దానిమ్మకాయలు తింటామని రోజు పడద్దని. ఇందాకే కదండి దానిమ్మకాయలు తిన్నారు. మేము పచ్చిమిరపకాయలు తినమండి. మీ దూడ ఈనింది కదా, జున్ను పాలు పంపిస్తారా? జున్ను చేసుకుంటాం. మాకు జున్ను అంటే చాలా ఇష్టం. మా లైట్ అండి, మా లైట్ పని చేస్తలేదని కరెంట్ పోయింది. వాని అమ్మ వాని అక్క వాని ఆలి, నేను జున్ను పాలు అడిగితే మాది కరెంటు పోయిందండి, మాకు ఒంటికి రాలేదండి అంటావు. చెప్పమ్మా. అదేందో చెప్పకనే ప్రాబ్లం ఉంది, ఎట్లా క్లియర్ అవుతుందంటే నాకెట్లా తెలుస్తుందమ్మా? నాకేమన్నా నేనేమైనా అంజనం మీద చూస్తానా, లేకుంటే నాకేం దైవ దృష్టి ఉందా? నాకు ఏ విధంగా చూస్తా, ఏ విధంగా తెలుస్తుందమ్మా నాకు? అంతేగా. చెప్పమ్మా విశేషాలు ఏమో. ఏం లేదమ్మా, చలి పెడుతుంది. ఇప్పుడేంది చలి పెడుతుంది నాయనా? అది తీసే అద్దాలు ఏందో తిక్కబోకి ఉన్నట్టున్నావు. ఎందుకుంటా? యాక్చువల్గా నీ నంబర్ ఉంది కదా, నీ పర్సనల్ నంబరు, ఫోన్ నంబరు, నీ పర్సనల్ ఫోన్ నంబరు టోల్ ఫ్రీ నంబర్గా పెట్టిద్దాం అనుకుంటున్నా. అంటే సబ్స్క్రైబర్స్ ఎవరన్నా, నీ నంబర్ తెలియదు సబ్స్క్రైబర్స్కి, తెలీదు. సో టోల్ ఫ్రీ నెంబర్ తెలుస్తుంది అన్నమాట. అంటే 1800002424 అట్లా ఒక నెంబర్ పెట్టినామంటే దానికి మనం చెప్తే దానికి ఎవరు కాల్ చేసినా నీ దానికి వస్తుంది కాల్. ఓకే. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మాట్లాడి, ఇప్పుడు పిల్లోడు ఇప్పుడు సాయి మాట్లాడగలరు. సో అట్లా ఎవరైనా మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళు నీతో మాట్లాడచ్చు, బాగుంటుంది. నీకు నీ నెంబర్ ఏం తెలియదు వాళ్ళకి, కానీ నీకు ఫోన్లు వస్తాయి. మేలు కదా? ఏమో నాది ఇల్లు అట్లాంటి. అంటే నువ్వు సబ్స్క్రైబర్స్తో మాట్లాడచ్చు అంటే మేలా కాదా అది చెప్పు. అంతే, మాట్లాడచ్చు, మంచిదే. మళ్ళీ అదే అంతే. ఆడజుడు ఉరుముతుంది వెనక. ఎందుకు ఉరుముతుంది? పెద్ద పెద్ద ఉరుముతుంది. ఆడ ఉరుములేప్ప. 3 weeks later. ఎవరు? అదే టోల్ ఫ్రీ నెంబర్. రాదమ్మనే మాట్లాడేది. అవునమ్మా, మీరెవరు? మీ ఛానల్ నేను బాగా చూస్తూ ఉంటాను, సబ్స్క్రైబర్ మా. అవునా? ఎక్కడ, ఏ ఊరు? కదిరిమా. కదిరే? అవునమ్మా. మీ పేరేమి? లావణ్యమా. లావణ్య. మీతో మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తుంది. ఎందుకు భయము? ఫస్ట్ టైం కదా. అవునా? చెప్పమ్మా విశేషాలు ఏమి? ఏం లేదమ్మా, చలి పెడుతుంది. ఇప్పుడేంది చలి పెడుతుంది నాయనా? పొద్దునేం కాదు కదా, ఇది సాయంత్రం కదా. ఏమో మా చలి ఎక్కువ ఉంది, ఏం చేయాలో అర్థం కాల. నీకు అడుగుదామని ఫోన్ చేస్తున్నా. మీ నంబర్ ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్ పెట్టినాడు, అందుకోసం అందరూ చలి పెడితే నేను నా సలహా కావాలనా? హలో, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా, నీకు చెప్దామని మా. అవునా? చలి పెడితే స్వెటర్ వేసుకో, ఇంకా చలి పెడితే చెవులో దూది పెట్టుకో, ఇంకా చలి పెడితే మఫ్లర్ కట్టుకో, అంతే. ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటివి. విన్నావు ఇప్పుడు క్లారిఫై చేసినట్టు సేమ్ క్లారిఫై చేస్తామని కాల్ చేసినామా. ఇంకా ఏమున్నాయి? బాబు బాత్రూమే పోలామా, 2 రోజులు అయిపోయింది. అయ్యో రామా. కాదు, బాత్రూమ్ పోకపోతే డాక్టర్ దగ్గర పోలు, కానీ నాకు అడుగుతున్నావా? వాము బోటరు, వాము ఒక గ్లాస్ నీళ్ళకేసి ఉడికిచ్చి అది వడబోసి తాపు. వానికి పిత్తులు కూడా రాలమ్మా, ఏం చేయాలో అర్థం కాలమ్మా. నిజంగా నువ్వు నా సబ్స్క్రైబరేనా? ఏం మాట్లాంటావు? నీ వీడియోస్ అంటే తోపు మా, ఏం
ఏంది మా అట్లా మాట్లాడతావు? ఏందబ్బా మళ్ళీ ఏంది నాకు ఇట్లా అడుగుతాను? పిత్తులు రాలే, మోషన్ కాలే, ఆ? చలి పెడుతుంది, ఏందమ్మా ఇన్ని కంప్లైంట్స్ చేస్తున్నావు? నా సమస్యలు చెప్పుకుంటానమ్మా. నువ్వు అన్ని చెప్తావు, సలహాలు ఇస్తావని చెప్తానమ్మా. అట్లా అంటే ఎట్లా మా సబ్స్క్రైబర్స్కి నువ్వు? కాదు, పిత్తులు రాకుంటే ఏమవుతుంది? పిక్చర్లు వస్తేనే కదా మా గ్యాస్ రిలీజ్ అయ్యేది. ఫ్రీగా ఉంటుంది. నువ్వే వీడియోలో అన్న విష్ణు అన్ననే చెప్పినాడు. ఇంకా అట్లా ఫ్రీగా రావాలి కదమ్మా నా బిడ్డకు కూడా. అంతేగా. ఫ్రీగా రావాలంటే కొన్ని పప్పులు ఎక్కువ తినిపించు, పిత్తులు ఎక్కువ వస్తాయి. మాటికి పిలుచుకో సరే, ఎందుకు తాపమ్మా. నువ్వన్నా అట్లా బాత్రూమ్ వచ్చి అట్లా చేయమా. ఆ? ఏందమ్మా నేనేమైనా బాత్రూమ్ని పీకుతానా? ఆ? అట్లా అంటే ఎట్లా మా పెద్దదానివి? అయ్యో రామా, ఏంది పెద్ద ఏంది చిన్న, బాత్రూమ్ రాకుంటే నేనేమైనా బాత్రూమ్ని పీకుతానా? ఆ? నువ్వు చెప్పు మా వానికి వస్తున్నాయేమో. ఎంతమంది ట్రై చేసినారు అలా, అది నీ హస్తవాస్తమ్మా. కర్మ. అరటి పండు తింపి చెప్పుమా, చెప్పేకేమ్మా. కాదమ్మా, వాడు బాత్రూమ్ కూర్చుంటే ఎట్లా గడగలంటావు? ఏందమ్మా, నీ చీరనో నీ లంగానో నీ జాకెటో లేకుంటే నీ డ్రెస్ ఉంటే తుడుసు. అంతేగా. కాదు మా, ఇంకో డౌట్ మా. అంగ చెప్పుమ్మా. విసిగించుకోవద్దు మా సబ్స్క్రైబర్ ఎవరైనా అట్లా విసిగించుకుంటారామా? ఏంది విసిగించుకునేది? ఇట్లాంటి అడుగుతా అంటే నువ్వు దా. ఏంది తల్లి, నువ్వేంది తల్లి ఇట్లా మాట్లాడుతున్నావు? ఇంతకు నా సబ్స్క్రైబరేనా నువ్వు? ఆ? ఎందుకు మా అట్లా మాట్లాడతావు? డౌట్లు ఎందుకు మా నీకు? వాడు బావి కంటే అడ్డం పుట్టిందని ఉన్నట్టున్నావు నువ్వు. ఎందుకు మా అన్నని అట్లా అంటావు? మా అన్న బంగారం మాట్లాడద్దు మా. అవునమ్మా, మీ అన్న బంగారము, మీ వదిన వజ్రము. నువ్వు కూడా మా, నువ్వు డైమండ్ మా. అమ్మయ్యా, ఇంకా వేరేది ఏమన్నా ఉంటే మాట్లాడమ్మా. ఓ 4 మాటలు మంచిగా మాట్లాడమ్మా. ఇది స్టాప్ చేయి. బాత్రూమ్ కోసమే బాత్రూమ్ మాటలే వద్దు, వేరే టాపిక్ మాట్లాడు. సరే మా, ఎట్లా పిత్తలు అన్నా చెప్పుమా. తిట్టేదే? తిట్టేది మా. ఎవరిని తిడతావు? తిట్టేది కాదు మా, తిట్టేది మా. ఎట్లా పిత్తల్లా చెప్పుమా. అవి వచ్చినప్పుడు అవే వస్తాయి, కానీ ఇంక ఈ టాపిక్ మానేసేయి. వేరేది ఏదన్నా మాట్లాడమ్మా, 4 మాటలు మంచివి. A few minutes later. హలో. హలో, రాధిక ఆంటీ నేనా మాట్లాడేది? అవునండి, మీరెవరు? నా పేరు మనోజ్ఞ ఆంటీ. మనో మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, మీరంటే నాకు చాలా ఇష్టం. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. అవునా? అందుకే విష్ణు నంబర్ తీసుకుని మీకు కాల్ చేస్తూ ఉన్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. అవునా? నేను డైలీ చూస్తూ ఉంటాను, ఎప్పుడు చూసినవే పెట్టుకొని చూస్తుంటా. ఎన్నిసార్లు చూసినా మీ వీడియోస్ నాకు బోరే కొట్టదంటే. అవునా? థ్యాంక్ యూ. ఎక్కడ, ఏ ఊరు? అనంతపురం ఆంటీ. అవునా? ఏం పేరు మీ పేరు? మనోజ్ఞ. మనోజ్ఞ, బాగుంది పేరు. నా పేరు. ఏమున్నాయమ్మా, మీరే చెప్పాలా. చెప్పలేమంటే మీరే చెప్పాలంటే. ఏమో అంటే ఈరోజు ఏమో ఎండ ఏమో తేడాగా ఉన్నట్టుంది కదా. ఎండనా? క్లైమేట్ ఎట్లుంది అంటే ఈరోజు? ఎండ ఎక్కువగా ఉన్నట్లుంది. అవునా? అక్కడ అనంతపురంలో ఎట్లుందంటే, మేము బెంగళూరులో ఉండేది. ఇప్పుడే అనంతపురం అన్నారు? మాది అనంతపురే, మేము ఉండేది బెంగళూరు. అవునా? అక్కడ కూల్గానే ఉంటుంది. ఇక్కడ కూల్గా ఏమో అంటే ఈరోజు ఎండ జాస్తి ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ కూడా అట్లనే ఉంది. అనంతపురం మామూలుగా వేడే కదా అంటే ఎప్పుడైనా కూడా. ఎప్పుడు చలికాలం అయినా ఎండాకాలం అయినా అనంతపురం ఎండగానే ఉంటది కదా అంటే. అవునవును. మీరు చలిలో ఎట్లా అంటే బజ్జీలా తినేది, ఇంకేం తింటారు? ఎట్లా అంటే ఎట్లే, ఇష్టము బజ్జీలు వేస్తుంటాను, అన్ని పకోడా. చలికి లేదు అంటే చల్ల కూల్ డ్రింక్ తాగుతుంటారా? అయ్యో లేదు కూల్ డ్రింక్ ఏం లేదు. ఏమో అంటే నాకు కూడా ఇక్కడ ఉన్నా కానీ బెంగళూరులో ఏవో ప్రాబ్లమ్స్ అన్ని నాకు కూడా. ఏమైందమ్మా? ఏమో అంటే ఏం చెప్దాము, ఒకటా రెండా ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. అంటే చెప్పు. అంటే మా హస్బెండ్ ఏంటో, ఆయన చెప్పిన మాట వినడు, చెయ్యడు, ఏమంటే అవి చేస్తాడు. ఏం చేయాలంటే వినేటట్లు దారి తెచ్చుకో. ఏం చేస్తాము? ఏమంటే ఆయనకేమంటే ఏమో ఈరోజు వంట కూడా బొగ్గుల మీద కాల్చేసి ఏమో చేసినట్టున్నా అంటే నేను
అందుకు ఆయన కోపం వచ్చింది. ఏం చేసినావు బొగ్గుల మీద? అంటే ఏం చేసినావు? రోటీలు చేసినావా? ఓటీలు చేయాలి, ఊరికే పెట్టినానా మొత్తం అంటించేసిన ఇక్కడ అందుకో. అంటే ఏం కాలేదు. మరి అట్లా చేస్తే కోపం రాదా? ఏమో అంటే చెప్పింది నాడు రెడ్ షర్ట్ వేసుకొని పోయినాడు ఈరోజు బయటకు వద్దన్నా కూడా. అంటే మీకు రెడ్ వేసుకోకూడదని సెంటిమెంటా? నాకు నచ్చదండి. అవునా? నేను చెప్పిన మాట విననే విండు. ఎట్లా అంటే ఎట్లా ఏమి? నువ్వు ఆయన మాట నువ్వు వినాలా, నీ మాట ఆయన వినాలా? ఇద్దరు వినాలి కదా, అంటే ఒకరి మాట ఒకరు వినాలా? మరి చెప్పండి అంటే మీరు కూడా ఒక మాట మా ఆయనతో. నాకు అసలే పరిచయం లేదు, బొట్టు పరిచయం లేదు. నేను కూడా మీకు పరిచయం లేదు కదా, మరి మీరు చెప్తే మీతో మాట్లాడుతున్నా కదా అంటే. అంటే మీరు ఇప్పుడు నాతో క్లోజ్ అయినారు, మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఏదన్నా చెప్పగలుగుతాను. అయినా ఇప్పుడు నేనైనా కూడా క్లోజ్ అయినట్టు ఆయన కూడా క్లోజ్ అవుతాడు అంటే మీకు. నేను చెప్తే బాగోదు, ఏమనుకోడు. అన్నీ పాతూరంతా బాగుందా అంటే అనంతపూర్లో? పాతూరు అదేంది పాతూరు బాగుండేది ఏంది? మా చాలా రోజులు చూసి అందుకనేసి. ఏముంది ఆ పాతూరులో స్పెషాలిటీ ఏముంది? షాపులు అన్ని అట్లే ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఎక్కడ పోతాయి? ఎక్కడ ఉండేది అక్కడే ఉంటాయి. నేను మా అమ్మ చనిపోయినారు 3 years అయింది, లేరు నాకు. అవునా? హార్ట్ అటాక్ వచ్చేసి అప్పటి నుంచి నేను అనంతపూర్కి రావడం లేదు, అందుకనేసి అడుగుతున్నా. మీ అమ్మ చనిపోయినకి అనంతపురం రావడానికి సంబంధం ఏమి? అంటే ఎవరున్నారంటే అక్కడ ఇప్పుడు మాట్లాడడానికి, అందుకు రావడం లేదు. అంటే మీ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, పిన్నులు ఏం పట్టించుకోడు. నాన్న కూడా ఫోన్ చేయడు, ఎందుకు రావాలని రావడం లే. అయ్యో, మీకు పిల్లలా? లేరు అంటే ఇంకా. అవునా? దుర్గా కాఫీ పొడి ఉందా అంటే అనంతపూర్లో? అదేందమ్మా అన్నీ అట్లా విచిత్రంగా అడుగుతున్నావు? ఉన్నప్పుడు అన్ని ఉండే కదా, అందుకనేసి అడుగుతున్నాను. అవన్నీ మాకు సెంటిమెంట్, అందుకనేసి. అవన్నీ ఎక్కడ పోతాయమ్మా? నువ్వు ఫారెన్లో ఉన్నా కూడా ఇవి ఎక్కడ పోవు. అంటే కొన్ని ఈ మధ్య అన్ని రీమోడల్ చేస్తున్నారు కదా, అందుకు అడుగుతున్నా. రీమోడల్ చేసినా మళ్ళీ ఆ మోడల్లోనే పెడతారు కదా. ఎక్కడ పోలేదమ్మా. కాబట్టి లోకల్లో అడుగుతున్నానంటే. పాతూరు ఎక్కడ పోలే, దుర్గా పొడి ఎక్కడ పోలేదమ్మా. ఎక్కడ ఉండేవి అక్కడే ఉన్నాయి. టవర్ క్లాక్ ఉందా అంటే లేదా ఇంతకీ? ఇదేందమ్మా నాయన, నువ్వేంది తల్లి విచిత్రంగా అడుగుతున్నావు? టవర్ క్లాక్ ఉందా, సప్తగిరి ఉందా, రామ్నగర్ ఉందా, మారుతి నగర్ ఉందా, ఆదర్శ నగర్ ఉందా? ఏంది ఏం చేంజ్ అవుతుందమ్మా? అయితే అంటే కొత్త బిల్డింగ్లు కడతాంటారు, కొత్త ఆఫీసులు. చలిగాలేక చలికాలం వెచ్చగా ఉంటుందా? వేడి ఎక్కువ ఉంటుంది, చలి పోయినాక వేడి ఉంటుంది, అంతే. రైల్వే స్టేషన్ ఏమైనా ఎక్కడికన్నా పరారైపోతుందా, లేకుంటే ఎవరన్నా ఎత్తుకోపోతారా? ఏమమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావా లేకుంటే ఎక్కడన్నా ఫారెన్లో ఉన్నావా, వేరే దేశాల్లో? మళ్ళీ బెంగళూరు ఈడుండే 4-5 అవర్స్కి పొద్దున ఎక్కితే సాయంత్రానికి దిగేదా ఊరికి నువ్వు టవర్ క్లాక్ ఉందా, టవర్ ఉందా, టీవీ టవర్ ఉందా, జైంట్ కాలేజ్ ఉందా అని అడుగుతాను. అయ్యో కర్మ. సెట్కొండ అంగడి ఎప్పుడో మేము పుట్టక ముందు నుంచి కూడా ఉంది, ఇప్పుడు ఉండదా? 3 yearsకే మారిపోతాయి అన్నీ. ఓయమ్మ, ఏదో నువ్వు 100 years వెళ్ళిపోయినట్లు చెప్తానవే, 100 years అనంతపురంలో లేనన్నట్లు మాట్లాడుతానవే తల్లి నాయమ్మ గదే. ఓయమ్మ తల్లి, ఏదో విదేశాల వాళ్ళు అడిగినట్లుంది నువ్వు అడిగేది. మళ్ళీ ఇష్టమైతే ఏడే కదా దగ్గరరా, అన్నీ చూసుకొని ఉన్నాయా అని. ఎవరు లేకుంటే ముందే అన్ని మొత్తం పాతూరు, సప్తగిరి, ఇవన్నీ రామ్నగర్లు, కృపానంద నగరు, గోపాల్ నగరు, బస్ స్టాండు, రైల్వే స్టేషను అన్నీ చూసుకొని పో. టవర్ క్లాక్, టీవీ టవరు అవన్నీ చూసుకొని పోమ్మా ఒకసారి, అన్ని ఫోటోలు తీసుకొని పో. లేకుంటే వీడియో కాల్ నన్నే కలువు. నేనేమైనా జ్యోతిష్యం చెప్తానా?
మీరు పెద్దోళ్ళు కదా చెప్తారేమో అని అడుగుతున్నా. పెద్దోళ్ళు అయితే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా జ్యోతిష్కి చెప్పిన మాట ఏమన్నా వినరా ఆంటీ? వినడానికి ఏం చేయాలి చెప్పండి మీరు? ఏం చేస్తావు, ఆయనకు నచ్చినవి చేసి పెట్టు, ఆయన చెప్పినట్లు ఏమన్నా విను. వాంచితే వింటాడంటే? ఆ? ఏమన్నా కొడితే వింటాడంటారా? కొడతావా? ఊరికే చిన్నగా అంటే గట్టి కొట్టండి. కొడితే ఇంకా రెచ్చిపోతాడు, ఎందుకు కొడతాడు ఆంటీ? అంతే, ఇంకా రెచ్చిపోతాడు, నిన్ను కొడతాడు కొట్టలేదంటే మళ్ళా. అదేం పద్ధతి, కొట్టడం కొట్టించుకోవడము? లేదు అంటే అట్లా అలవాటు లేవు. మళ్ళీ అది ఏం వండినారంటే ఈరోజు వంట? పప్పు ఆలు ఫ్రై. ఏమంటే నాన్ వెజ్ లేదు ఈరోజు? ఆహా, ఈరోజు గురువారం తిన్ను. గురువారమేనా? ఓకే. ఇంకేమంటే విశేషాలు? ఇంకేమమ్మా అన్నీ చెప్తివి, 12 o'clock అడుగుతుంది, పాతూరు అడుగుతుంది, కొత్తూరు అడుగుతుంది. మర్చిపోయిన ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందా? లేదమ్మా, ఆర్టీసీ బస్ స్టాండ్ అక్కడ ఎక్కడ మదనపల్లి సైడ్కి ఎత్తపోయినారు. ఇది మా పక్కింటి అమ్మాయితో అంటే పెద్ద గొడవ అయిపోయిందంటే ఈరోజు ఎందుకో. నువ్వు ఇట్లా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళము. ఈరోజు ఏదో తనకి ఇచ్చింటే మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వలేదంటే. కాదు, ఇట్లాంటివన్నీ అడుగుతా అంటే ఎవరైనా గొడవ పెట్టుకొని వాళ్ళకి మెంటల్ వస్తుందమ్మా. వాళ్ళని ఏం అడగను నేను. నన్ను అడుగుతూ కదమ్మా, ఈరోజు గొడవ అయిపోయిందంటే నాకు మెంటల్ వచ్చేటట్లు అడుగుతావన్నీ. నాకు మెంటలే తెప్పిస్తుంది, బీపీ వచ్చేసా, మెంటల్ వచ్చేసా నాకు ఇవన్నీ అడిగేలరికే. అనంతపురంలో ఉన్నాయా, ఇవి ఉన్నాయా అంటే ఏమంటే అడగకూడదా మిమ్మల్ని? చెప్పండి. అడిగేది కాదురా నాయన, ఇవి ఎక్కడ పోతాయి, అవన్నీ ఎక్కడ పోతాయి చెప్పు. వెళ్ళరా? బెంగళూరుకి రండి అండి. వస్తాను. బెంగళూరులో క్లైమేట్ బాగుంటది. వస్తాను. ఉండే ఎలక్ట్రానిక్ సిటీనే వచ్చేయండి అంటే. నా కూతురు కూడా అక్కడే ఉండదు, ఎలక్ట్రానిక్ సిటీనే. వచ్చేయండి అంటే సరే. వస్తాను. అప్పుడు వచ్చినప్పుడు నన్నేం అడగవు కదా. సెట్కొండ అంగడి ఉందా, టవర్ క్లాక్ ఉందా, టీవీ టవర్ ఉందా, సప్తగిరి ఉందా, మళ్ళీ ఏంది రఘువీర టవర్ ఉందా, సినిమా థియేటర్ ఉందా, గంగా థియేటర్ ఉందా అని ఇవన్నీ అడగవు కదా నన్నేమి. అట్లాంటివి ఏమైనా అడిగేది ఉంటే ముందే చెప్పమ్మా, ముందు జాగ్రత్త పడతాను నేను. మళ్ళీ అక్కడికి వచ్చి నన్ను చంపేసేవు అన్ని మాటలతోనే. బువ్వ పెట్టుకోకుండా అవే అడుగుతావో ఏమో నువ్వు. కాదు, గుర్తు తెచ్చుకో, ఇక్కడ కడతలు ఉన్నాయే, కడతలు నీకు ఇప్పుడు కడతలు ఉన్నాయే, కడతలు దానికి ఏళ్ళు తీసుకొని టకా 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 అని ఒక 4 సార్లు గుర్తొచ్చేస్తుంది. ఎలా? అదే పరిస్థితి ఇప్పుడు సేమ్ నువ్వు నాకు తెప్పిస్తాను. అంతేగా. చెప్పమ్మా. అదేందో చెప్పకనే ప్రాబ్లం ఉంది, ఎట్లా క్లియర్ అవుతుందంటే నాకెట్లా తెలుస్తుందమ్మా. నాకేమన్నా నేనేమైనా అంజనం వేసి చూస్తానా, లేకుంటే నాకేం దైవ దృష్టి ఉందా? నాకు ఏ విధంగా చూస్తా, ఏ విధంగా తెలుస్తుందమ్మా నాకు? అంతేగా. నువ్వు చెప్పాలి కదా. నువ్వు ఏది ప్రాబ్లమో నువ్వు చెప్తే కదమ్మా నాకు తెలిసేది. నాకెట్లా తెలుస్తుందమ్మా? నేనేమన్నా దేవుణ్ణా? ఏమంటాడు? పని చూసుకొని వస్తాడు. అవునమ్మా, మొగోడు అన్నాక 196 పనులు ఉంటాయి, పోతాడు. అన్నీ ఎట్లా చెప్తాడమ్మా? బయట పోయి వస్తా అంటాడు, ఎన్నో పనులు ఉంటాయి, చూసుకొని వస్తాడు. అవన్నీ పట్టించుకుంటే ఎట్లా? వాళ్ళ కుక్క పోతే నీకేమి? పోతే పోన్లే, నీకేం? అవునా? మంచిది. ఇంట్లోనే డైలీ మాట్లాడుతుంటే ఈవినింగ్ ఫోను సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చెప్పాను. అయ్యో. మా ఓనర్ వాళ్ళ పిల్లలు నిన్న ట్రిప్కి వెళ్ళినారండి. ఎక్కడ? ఏ ట్రిప్కి? కేరళ ఏమో వెళ్ళినట్టున్నారు. బెంగళూరులో ఏం వాన వచ్చేట్టుకుందండి ఇప్పుడు. ఎట్లా వానలు వస్తాయమ్మా? బెంగళూరు తెలుసు కదండి మీకు, క్లైమేట్ అప్పుడు చేంజ్ అయిపోతా ఉంటది. తెలుసు, అయినా వానలు ఏం రావమ్మా, చలి వస్తుంది అంటే. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ ఉందండి ఫుల్గా. ఇంకా బెంగళూరే ట్రాఫిక్, మళ్ళా ఇంకా ఎలక్ట్రానిక్ సిటీ పైన ఉంది, ఆడ ఉంది, ఇక్కడ ఉంది అంటే ఎట్లయితుందమ్మా? అక్కడ ఉండేదే జనాలు ఎక్కువ. అది ఎట్లా పోవాలా అని చూస్తా
మళ్ళీ ఆడ బయట పోవాలంటే గంటలు టైం పడుతుంది. ఏం అనంతపురం అమ్మ చటుక్కు పోయి పుటుక్కు అని వచ్చేకి అనంతపురంలో కూడా ఎక్కడ చట్టుకుని పోయి వస్తామండి. ఏమైంది ఇక్కడ పర్వాలేదు కదా అన్న, బెంగళూరుకి కాలు భాగం కూడా లేదు ఇది. లేదా మళ్ళా అటు చిటుక్కుమని పోయి పుటుక్కుమని వస్తాం. కారు తీసుకొని పోతున్నారంటే మీదే మాది కాదు, మాదే. వాళ్ళ కారు వాళ్ళు తీసుకపోతే నీకేమమ్మా. అవును, నేను ఒకటి ఎక్కడ పోతున్నారని చూస్తాను నేను. నాకు ఒక డౌట్ అడగచ్చా? అడగండి ఆంటీ. నీకేమైనా కొంచెం లూజా? అట్లేం లేదండి, మళ్ళీ ఏంది ఇట్లాంటివన్నీ అడుగుతాను? ఏం అడగకూడదు. ఇట్లాంటివన్నీ చెప్తాను, పక్కింటోళ్ళవి, ఎదురింటోళ్ళవి, పొరుగింటోళ్ళవి, పైనింటోళ్ళవి, కిందింటోళ్ళవి. మీరు బొగ్గుల మీద వంట చేస్తారా అండి? లేదమ్మా. చేయరా? నువ్వు చేస్తావా? నేను చేయను అంటే ఈరోజు చేసే అట్లయిపోయింది. ఈ కాలంలో ఎవరు చేస్తారమ్మా బొగ్గుల మీద వంట? కట్టెల పొయ్యి మీద చేస్తారేమో కానీ బొగ్గుల మీద ఎవరు ఉన్నారమ్మా ఇప్పుడు చేసేవాళ్ళు? ఈరోజు హీరో సైఫ్ అలీ ఖాన్ ఎవరో పొడి చేస్తున్నారంట కదండి. నాయన, ఇట్లాంటివన్నీ నీకు ఎట్లా తెలుస్తున్నాయి? యూట్యూబ్ ఓ, యూట్యూబ్లో చూసి నాకు సమిటి కొడతానవా నువ్వు? లేదండి, మీకు మా అమ్మతో చెప్పినట్టు అన్ని చెప్తాను ఇన్ఫర్మేషన్. ఓ దేవుడా, అవునా? వైకుంఠ ఏకాదశి ఎట్లా జరిగిందంటే బాగా జరిగిందమ్మా. మా ఇంటికి ఎవరో వచ్చినారని పిలుస్తున్నారా ఆంటీ, వాళ్ళని ఏం చేయమంటారు? పోయి పలకరించమ్మా. ఏం పలకరిస్తామంటే వాళ్ళని? సరేనమ్మా. ఇంకేమంటే? ఇంకేం చెప్పు, ఇంకా ఏంటివన్నా లేవేమో అడుగుతావేమో అడుగమ్మంగా. మా ఇంట్లో డబ్బాలు ఎందుకు మురికి పట్టున్నాయండి, ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? సింక్లోకి వేసుకొని కడగమంటారు. అంతేనా ఆంటీ? అయ్యో, వీళ్ళు ఎక్కడికో పోతున్నారా ఆంటీ పక్కింటి వాళ్ళు? వాళ్ళు పోతే నీకేమొచ్చిందమ్మా తల్లి? వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు. వాళ్ళు పోతే నీకేమైంది? నిన్ను పిలిచలేదనే? మేఘాలు వచ్చేసినాయి ఆంటీ, వాన వచ్చేట్టుగా ఉంది. నిన్ను పిలిచలేదనే? ఆంటీ, యా మేఘాలు వస్తాయమ్మా ఇప్పుడు? అయ్యో, మా ఆయన రెడ్ షర్ట్ వేసుకుని బయటికి పోయినాడే, ఇంకా రాలేదు ఇంటికి. అయ్యో, నీ రెడ్ షర్ట్ మీద బండబాడా. అరే రామా, నాకెందుకో తేడా కొడుతుంది నీ మీద. హలో, కట్ అయిపోయింది. నా సామి రంగ, నమస్కారం అమ్మయ్య, దేవుడే కట్ చేశా. నమస్కారం. నువ్వేందిరా నాకు అట్లా ఫోన్ చేసిస్తావు? లే, ఇట్లా చేసి పెడితే నేను అంతేదే, మెంటల్ వచ్చేస్తుంది నాకు. పోయి మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ కావాలా. ఏందిరా అదేమి వాని అమ్మ నాకే వచ్చేసి ఇప్పుడు. పాతూరు ఉందా, టవర్ క్లాక్ ఉందా, అదేమి కాఫీ పొడి దుర్గా కాఫీ పొడి ఉందా, చెట్టుకొండ ఎంగడు ఉందా, ఏందిరా ఇవన్నీ, టవర్ క్లాక్ ఉందా, ఏందిరా పాప ఏం మెంటలా? ఏంది సబ్స్క్రైబర్లా? వానమ్మ అట్లా చేస్తాను, సాయంత్రం అట్లా నన్ను సతాయిస్తే ఇప్పుడు అట్లే వచ్చి నిద్రపోయిన దాన్ని లేపి ఇది చేస్తే నువ్వు పెట్టుకో, నేనులే తెలుస్తుంది. నాతో మాట్లాడరంట నీతోనే. ఓయమ్మా, నేను ఇంకా ఊరిడిచి పరారు కాల నేను. ఓయమ్మా, దేవుడా నాయనా, రామ శ్రీరామ షమ్మయ్యా. అబ్బా తలకాయ పట్టేస్తే ఆయన దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది నాకు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా నాయన భూమి మీద? 6.5 hours later. మా రామా, టోల్ ఫ్రీ కాల్ వచ్చింది, తొందర రా. అట్లా టీవీ ఆఫ్ చేయి. బాగున్నా. మీరెవరు బాబు? మేము టోల్ ఫ్రీ అండి, టోల్ ఫ్రీ నుంచి కాల్ చేస్తున్నాము. అవునా? బాబు, రోడ్లంతా బాగానే ఉంటాయా మీ దగ్గర? నా దగ్గరనా? రోడ్లు ఇంటి దగ్గర బాగున్నాయి. గుంతలు పడతాయి అప్పుడప్పుడు. గుంతలు పడతాయా?
ఎందుకు పడతాయి? మీరు చూసినారా? వర్షం పడట్లేదా? ఇప్పుడేంది నాయన వర్షము? ఎండాకాలం వచ్చినట్టుంటది అప్పుడప్పుడు. ఎండల కాలం ఏంది, వర్షం ఏంది, నాకు అర్థం కాలే అసలు నువ్వు అడిగేది. స్పీడ్ బ్రేకర్లు ఉండవా మీ దగ్గర? ఆ, ప్రతి ఒక్క చోట ఉంటాయి స్పీడ్ బ్రేకర్స్. ఎంత డిస్టెన్స్ లో ఇస్తారు? రేపు పోయి కొలుచుకొని వస్తాలే. నేనేమైనా సర్వేర్ అన్న అయితే పలానా చోట స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, పలానా చోట గుంతలు ఉంటాయి, పలానా చోట రోడ్డు ఉంటుంది, పలానా చోట రోడ్డు లేదని చెప్తా. ఫ్రిడ్జ్ లో హార్లిక్స్ పెడతారా, బోర్న్విటా పెడతారా? నువ్వేం పెడతావు ఫ్రిడ్జ్లో? ఫోన్ చేశాను. రెండు లేవండి, మా ఇంట్లో బూస్ట్ తెచ్చి పెట్టినారు మా అత్తయ్య. హార్లిక్స్ లేదు, బోర్న్విటాను లేదు. అయ్యో, పప్పు దినుసులు పెడతారు కదా? అవి కూడా పెడతారు. పప్పు దినుసులు ఎవరైనా పెడతారు. పప్పు దినుసులు స్టవ్ ఆగిపోయేటట్టుంది. స్టవ్ ఆగిపోయేటట్టుంది అంటే ఆడికి మా స్టవ్ కనపడుతుందా? కనిపిస్తా ఉంటది అట్లా. నీకేమన్నా అదేందో దివ్య దృష్టి ఏదో అది ఉందా? మాది 8th సెన్స్. అబ్బో, అంటే మా స్టవ్ వెలుగుతుందా, మా స్టవ్ ఆరిపోతుందా అని తెలుస్తుందా? పాలు పడిపోతున్నాయేమో చూడండి. ఓ అమ్మ నాయమ్మ గదే. పాలే పెట్టలే, పాలు ఎక్కడి నుంచి పడిపోతాయి? మీ ఇంట్లోకి పడిపోతానేమో చూసుకో. అవును, మీరు ఇంకా పడుకున్నప్పుడు పాస్ పోసుకుంటారంటనే, నిజమేనా? బాత్రూమ్ క్లీన్సా? కాదు, మీరు నైట్ పడుకుంటారు కదా, పడుకుంటారు. మీరు ఏందో భయపడి ఏదో వర్షం వచ్చినట్లు, ఉరుములు వచ్చినట్లు, భూతం వచ్చినట్లు, దయ్యం వచ్చినట్లు కలవరించుకొని పాస్ పోసుకుంటారంట. మీకు రాత్రి అయిందా? నాకు రాత్రి కాదు, నువ్వు పడుకున్నప్పుడు పాస్ పోసుకుంటావంట, నిజమేనా? చెప్పండి. మీ ఫ్రిడ్జ్లో ఏమేమి పెడతారు? మా ఫ్రిడ్జ్ లో మేము స్టవ్ కూడా పెడతాము. అవునా? ఫెనాయిల్ కూడా పెడతారా? పెడతాము అప్పుడప్పుడు. అవునా? స్టవ్ పడుతుంది అత్తయ్య ఫ్రిడ్జ్లో. స్టవ్ ఫ్రిడ్జ్లో పడుతుందా? అంత పెద్ద ఫ్రిడ్జ్ తెచ్చినారా మీరు? స్టవ్ కోసం ఫ్రిడ్జ్, పప్పు దినుసులకు ఒక ఫ్రిడ్జ్. కూరగాయలకు ఓ ఫ్రిడ్జ్, నాన్ వెజ్కి ఓ ఫ్రిడ్జ్, బిర్యానీలకు ఓ ఫ్రిడ్జ్ పెడతారా? నీతో మాట్లాడాలంటే ఒక సేరు కూడు తినల్లా. పెట్టేనాయనా, పెట్టే. బైకులు కూలిపోతున్నాయి. ఈడ కార్లు కూలిపోతున్నాయి, పెట్టే. ఈడ ట్రైన్లు కూలిపోతున్నాయి, పెట్టే. A few minutes later. ఏమో అబ్బా. నాకు ఇట్లా కాళ్ళు వస్తే నాకు రేగుతుంది, మండిపోతా చెప్తాను. అట్లా అనకూడదు. సబ్స్క్రైబర్స్ ఏంది ఎత్తమ్మా, నా చేత కాదు, నాకు మెంటల్ వచ్చేస్తుంది చూడు చెప్తాను. మంచిగా మాట్లాడ. అట్లా అనకూడదు. సబ్స్క్రైబర్స్ దేవుళ్ళతో సమానం. దేవుళ్ళతో సమానమే. కట్టు. ఏంది పిచ్చి పిచ్చిగా నడుతున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ప్రేమతో నీకుంటుందిలే అదే నేనైతే. హలో హలో, ఎవరు? రాజకమల్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మేము పశ్చిమ గోదావరి నుంచి మాట్లాడుతామండి. మీ చూస్తామండి మీ అన్ని. అవునా? యూట్యూబ్ లో అన్ని చూస్తా ఉంటామండి బాబా. రోజు చూడకుండా పడుకోమంటే రైతురి. అవునా? చూడుకుంటే నిద్ర వచ్చేలేదా? నిద్ర అంటేనండి మీ చూడకుండా పడుకుంటే నిద్ర వస్తలేదండి. అవునా? చేస్తారండి మీరా? అవునా? ఏ ఊరు అంటుందండి? అనంతపురం అండి. అనంతపురం అండి. మాది గోదావరి అండి. మాది కోడి పందాలు గట్టిగా వేస్తామండి ఇక్కడ. మొన్న సంక్రాంతికి కోడి పందాలు బాగా చేశారా? చాలా బాగా చేసామండి బాబా. అయ్యి బాబు, మీరు వస్తేనే ఎదురు తీసేసినండి బాబు ఇక్కడ. అవునా? ఎన్ని కోళ్ళు కోసుకొని తిన్నారు అండి? ఎన్ని కోళ్ళు కోసుకొని తిన్నారు? మీరు రోడ్డు మీద నడుస్తారండి మీరు? ఏమి రోడ్డు మీద నడుస్తారా? యాభై తీసుకెళ్ళి బాగుంటాయండి. మాకు ఇక్కడ బాగుంటాయండి, చాలా బాగుంటాయండి ఇక్కడ.
కాదండి, నేను రోడ్డు మీద నడచక ఇంకెక్కడ నడచాలండి? ఆకాశంలో నడచాలా? మీకు పిచ్చి పని చేస్తుందండి మీది పిజ్జు. ఎందుకు ఫ్రిడ్జ్ ఎందుకు పని చేయదండి? నా ఫ్రిడ్జ్ పని చేయకుండా ఎక్కడ పోతుంది? మీకు ఏసీ కూడా ఉన్నట్టు ఉందిలేండి, పెద్దోళ్ళు కదా. ఏసీ లేదండి, ఎయిర్ కూలర్ ఉంది. దానిమ్మకాయలు తింటారండి మీరు? ఆ? దానిమ్మకాయలు తింటారా మీరు? దానిమ్మకాయలు ఎవరైనా తింటారు, నేనేంది? మీ సాప్ మీద కూర్చుంటారండి మీరు? శాప మీద కూర్చునేది ఏముందండి? కూర్చుంటారు ఎవరైనా. అంతేగా. ఆకాశం ఉందండి మీ ఊర్లో? ఆ? అవ్వ, ఆకాశం ఉందా అని అడుగుతున్నారు. అంటే భూమి మీద ఉన్నారా మీరు? ఇంతకు భూమి మీద లేరా? ఆకాశం ప్రతి ఒక్క చోట ఉంటుంది, ఆకాశం లేని ఊరు ఉంటుందా? అయ్యో రామచంద్ర, ఏ భాష అండి మీరు? ఏ ఊరండి మీరు? ఏది మాట్లాడుతున్నారో మీకే అర్థం కాలే. అయినా మా ఇంటి మీకు ఏది పాలుతుందండి? మీకు ఏది? మా గేదెలు లేవండి, మీకున్నాయా? మా దూడ మా అన్నయ్య పుట్టిందండి. పాలిస్తుందా దూడ? మేము రోడ్డు మీద నడతామండి మేము. కాదండి, దూడ పాలిస్తుందా? పాలు వచ్చినాయి మా అడగ. మేము దానంకాయలు తింటామండి. దానంకాయలు తింటాం మేము. జాంకాయలు తింటారా? దానంకాయలు తినమండి మేము. దానంకాయలు తినాం. దానిమ్మకాయలు తినరా? వెళ్తారండి మీరు రోడ్డు మీదకి? వెళ్తా. మేము వెళ్ళమండి మేము. ఇంట్లోనే ఉంటారా మడి కట్టుకొని? మాది పెంకిటిల్లు అండి, డాబా కాదు మాది. అవునా? పెంకుటిన్లా? నాకు పెంకుటింట్లు అంటే చాలా ఇష్టం. మా ఊర్లో రోడ్లు ఉన్నాయండి. మా ఊర్లో కూడా రోడ్లు ఉన్నాయండి. బట్టలు గట్ట అమ్మమండి మేము. బట్టలు అమ్మండి మేము. వ్యవసాయం చేస్తామండి మేము. బా, ఏందండి మీరు మాట్లాడుతుండేది అసలు? కిటికీ నుంచి గాలి వస్తలేదండి. కిటికీ నుంచి గాలి చేస్తుందండి బాబా. కిటికీలో నుంచి గాలి అది రాదండి. రాదు. కిటికీలో నుంచి గాలి రాక వంకాయలు వస్తాయా? దొండకాయలు వస్తాయా? కిటికీలో నుంచి గాలి. బాబా టమాటాలు తినాం. టమాటాలు తింటే ఎలర్జీ వచ్చేస్తుంది. దానిమ్మకాయలండి. దానిమ్మకాయలు తింటామని రోజు పడద్దని. ఇందాకే కదండి దానిమ్మకాయలు తిన్నారు. మేము పచ్చిమిరకాయలు తినమండి. మీ దూడ ఈనింది కదా, జున్ను పాలు పంపిస్తారా? జున్ను చేసుకుంటాం. మాకు జున్ను అంటే చాలా ఇష్టం. మా లైట్ అండి, మా లైట్ పని చేస్తలేదండి, కరెంట్ పోయింది ఇప్పుడే. వాని అమ్మ, వాని అక్క, వాని ఆలి, నేను జున్ను పాలు అడిగితే మాది కరెంటు పోయిందండి, మాకు ఒంటికి రాలేదండి అంటావు. ఏందది? టీవీ గట్రా పని చేస్తలేదండి బాబు మాకు. ఏంటోనా ఏం పని చేయలేదు? టీవీ పోయిందండి మీద. కొత్త టీవీ తెచ్చుకో. దానిమ్మకాయలు తినమండి మేము. అయ్యో రామ, ఈ దానిమ్మకాయల మీద బండవాడా? ఏం పిచ్చి పట్టింది నాయన? దానిమ్మకాయలు అని చంపేస్తావు, నరకం చూపిస్తాను. ఊరెళ్ళలేదు, ఇంటికాడ ఉన్నా. ఊరెళ్ళమండి మేము. సంక్రాంతి కదండి మా ఊర్లోనే పండుగ. ఊరెళ్ళం మేము. మా ఊరికి రండి, అనంతపూర్కి. కొబ్బరికాయ నీళ్ళండి. కొబ్బరికాయ నీళ్ళు చలికాలం తాగకూడదండి బాబు, రొమ్మ పట్టి అంటే. మంచమండి మా మంచం అండి. నీ మంచం మీద బండా బాడా నీకు ఒరే చారీ గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? మాట్లాడకండి, పోతున్నారు. నువ్వు మాట్లాడుకో. ఒరే దండం మాట్లాడతారా? మాట్లాడలేనమ్మయ్యా, నాకు మెంటల్ వచ్చేస్తాంది. హలో చెప్పండి. మీ సోఫా బాగుందండి మీ ఇంట్లోనా? మా సోఫా బాగుందా? కావాలా? పార్సల్ పంపిస్తా. అమ్మమండి బాబు మేము. బ్యాగులు అమ్మమండి. వ్యవసాయం మాది. నేను ఎప్పుడు అడుగుతున్నా ఆయన బ్యాగులు అమ్మమని. నీ బ్యాగ్ అర్థం బాగుందండి. మీ ఇంట్లో అర్థం బాగుందండి. కావాలా? చెత్త బుట్టలు అయ్యి మా ఇంట్లో లేవండి. మా అద్దం ఎప్పుడు చూసివి? సోఫాలంటే ఎట్లా చూసివి? నువ్వు ఏందిరా నాయన? సోఫాలంటే వీడియోలో కనపడతాయి, అద్దం ఎట్లా కనపడుతుందండి? ఓయమ్మ, చెత్త బుట్లేంది, గంప బుట్లేంది? కొబ్బరి నూనె ఎత్తుకెట్టుకుంటామండి మేము. చేతులు కనుక రాసుకోమండి ఇక్కడ. అయ్యో రామా,
కొబ్బరి నూనె నెత్తి పెట్టుకోక ఇంకా ఏం పెట్టుకుంటారండి? రోడ్లో కొండిపోయి పోస్తారా? హలో మేడం గారు ఆ, మేడం అన్నట్లే ఉంది, సమిటి తీసుకొని కొడతా అన్నట్లే ఉందిలే. కొట్టు కొట్టయ్యా కొట్టు. ఆ, సమిట్ అంటే ఏంటంటారండి? సుత్తి అండి, సుత్తి సుత్తి తీసుకొని తలకాయ పగలు కొడతావు నువ్వు. నాకు నేను అవుతున్నానంటే నీ మాటలు, నీ పద్ధతి, నీ సంస్కారము, నువ్వు అడిగే మాటలకి నాకు నెంబర్ 2 వస్తుందండి. నేను వెళ్ళిపోతాను. అదేనండి, బాత్రూమ్ పోవాలండి నేను. నీ మాటలకి నేను సెలవండి, సెలవు. వానమ్మా టిఫిన్ కట్ చేయి తల్లి, నా చేత కాదు నాయనో. ఓయమ్మ నా రకం చూపిస్తున్నారు కదా నాయనా. నేను బాత్రూంలో పోయినా అప్ప. లేదండి, బాత్రూంలో కూర్చొని టిఫిన్ చేస్తాను, బాత్రూంలో కూర్చొని పూరి తింటాను. ఆబ్జైనైనా నీకు నమస్కారం అయినా, శతకోటి నమస్కారాలు. అయ్యో కర్మ. ఏంది బాబీ, నీకేమైనా కడుపుకి అన్నం తింటావా, గడ్డి తింటావా, పీ తింటావా? ఇట్లా కాల్సని నన్ను చంపేస్తానావు కదరా నువ్వు. టోల్ ఫ్రీ మా ఏంది ఓ నాయన ఇట్లా పెట్టొద్దప్ప. నా వల్ల టోల్ ఫ్రీ వద్దు, సెంట్రీ ఫ్రీ వద్దు నాకు నాయన. ఇదంతా అప్పుడప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా నీకు ఫోన్ చేసి మాట్లాడుకో. ఓయమ్మ ఇట్లనా? నా వల్ల కాదు నాయన. అమ్మయ్యమ్మయ్యమ్మయ్య నరాలు చుట్టుపోతాయి, మెంటల్ వచ్చేస్తుంది నాకు, బీపీ పెరిగిపోతుంది. గమ్మనుండు, ఇట్లా మాట్లాడు, నువ్వు మాట్లాడి నీకు తెలుస్తుంది. ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. ప్లీజ్ ప్లీజ్ అండి, మీ ప్రోత్సాహం ఉంటేనే మేము ముందుకు వెళ్తాము, వీడియోలు కూడా ముందుకు వెళ్తాయి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలా, మర్చిపోవద్దండి. లైక్ ప్లీజ్. బాయ్ ఫ్రీ మాత్రం వద్దండి, నా వల్ల కాదు. అయ్యో మెంటల్ తిప్పిచ్చేస్తున్నారు.